ప్రైజ్ లార్డ్ మా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీటింగ్లో జాయిన్ అయిన అందరికీ మన రక్షకుడు గొప్ప దేవుడని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే నడిపిస్తున్నటువంటి సోదరికి సోదర రాజేష్ గారికి కూడా యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు మనము ప్రేమించి మరొక ఉదయం మరొక రోజును ఈవిగా ఆయన అనుగ్రహించారు. ఆయన అనుగ్రహించిన ఈవిని బట్టి ఈవి ద్వారా ప్రభువును స్తుతిస్తూ ఆయన్ని గణపరచడం శోభస్కరమని, శ్రేయస్కరమని, అది ఎంతో దేవునని దేవుని వాక్యం మనకి చెప్తున్న విషయాలను బట్టి సంతోషిస్తూ ఆయన్ని గణపరుద్దాము. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరికి వందనాలు. చాలా సంతోషం. చక్కగా ఈ ఉదయకాలం మరలా కలిసి ప్రభువును స్తుతించేందుకు, ఆయన వాక్యాన్ని నేర్చుకునేందుకు ప్రభు మనకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ఆయనకి మహిమ చెల్లిస్తున్నాము. చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ తరగతిని ప్రార్థనతో ఆరంభం చేద్దాం. ప్రార్థన. ప్రేమామయుడవైన మా మంచి తండ్రి, మీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ ప్రభా మిమ్మల్ని గణపరుస్తున్నాం. రాత్రి అంతా మీరు మాకు మంచి నిద్రను ఇచ్చినారు ప్రభా. మా ఆయుష్కాలాన్ని పొడిగించి శ్రేష్ఠ బహుమానంగా మీరు అనుగ్రహించిన ఈ రోజును బట్టి స్తోత్రాలు. ప్రతి ఉదయం నీ కృపను మేము సన్నుతించాలని మీ వాక్యముల ద్వారా మేము బోధ చేయబడ్డాం. ఈ ఉదయకాలం రాత్రి అంతా మీరు మా ఎడల చూపిన బహు విస్తారమైన మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలమే మీ సన్నిధిలోకి రావడానికి, మీ మాటలు ఇట్లా మేము నేర్చుకోవడానికి మీరు చూపించిన ఈ ప్రేమ కొరకు స్తోత్రాలు. ఈ సమయం అంతా మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా మీరు నుంచి సహాయం ఇవ్వండి. మరి నాయన నెట్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివి ఏవి లేకుండా మీ సన్నిధిని మీరు మాతో ఉంచి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. బైబిల్ గ్రంథంలోని కాల విభజనలను మేము నేర్చుకోవడానికి సహాయం చేస్తున్నారు. మరి దినం మీ శ్రేష్టమైన సన్నిధిని మీరు మాతో ఉంచి మీరే మాకు బోధిస్తున్నందుకు, సహాయం చేస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థించి కీర్తిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియులారా, చక్కగా ప్రభువును స్తుతించాం, ఆయన్ని గణపరిచాము. గత కొద్ది వారాల నుండి మనం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కాల విభజనలను నేర్చుకుంటూ ఉన్నాం. డిస్పెన్సేషన్, బైబిల్ కాల విభజనలు. బైబిల్ గ్రంథము రాజగ్రంథం అని పిలువబడింది, అయితే గ్రంథరాజము అని. ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని గ్రంథాలు ఉన్నప్పటికీ వాటన్నిటికీ బైబిల్ రాజు అయి ఉంది, గ్రంథరాజ్యమై ఉంది, రాజగ్రంథమై ఉంది. బహుశ్రేష్టమైనటువంటి లేఖన భాగం కలిగినటువంటి బైబిల్ గ్రంథం. దీనిలో నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఉన్న విషయాలు ఉన్నాయని, ఈ మధ్యలో 7 కాల విభజనలు కలిగి ఉందని మనం నేర్చుకుంటూ ఉన్నాము. సో ఆ కాల విభజనలను కూడా మనం ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ వచ్చాము. అయితే చివరి కాలం 1000 ఏండ్ల రాజ్యకాలం. సో దీన్ని గత వారం కొంత మనం వింటూ వచ్చాము. సో మరి కొద్ది భాగం మిగిలి ఉంది. టూకీగా ఈ విషయాలను కూడా మనం నేర్చుకొని ఈ దినం ఈ బైబిల్ కాల విభజనని ముగింపులోనికి తీసుకుని వస్తాము. ప్రభునందు ప్రియులారా, ఇది 1000 సంవత్సరాల రాజ్యకాలమై ఉంది. అయితే ఈ కాలం మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి బయలుదేరి మధ్యాకాశానికి వచ్చి సంఘాన్ని ఆ మేఘమండలం మధ్యకు పిలవడంతో ఈ కాలం ఆరంభమవుతుంది
అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో మనం ఆ విషయాన్ని చూస్తాం. ప్రకటన ఈ గ్రంథం సంగతులు చదవండి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదుగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండేను. మరియు నేను మొదట వినిన స్వరం బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచెదనెను. Right. వెంటనే చాలు. సో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. సో ఈ భాగంలో ఇక్కడికి ఎక్కిరమ్ము అనే మాట, ఇక్కడికి ఎక్కిరమ్ము అనే మాట, దీన్ని సంఘము ఎత్తబడడం లేదా ర్యాప్చర్ అని పిలుస్తూ వచ్చారు. సో యేసుక్రీస్తు ప్రభువారు మేఘమండలం మీదకు వచ్చి బూరధ్వని వంటి స్వరముతో ఆయన ఇక్కడికి ఎక్కిరమ్ము అని పిలవడంతోనే భూమి మీద ఉన్నటువంటి సంఘం, రక్షించబడిన వారి సమూహం, ఆ జాతి మతాలతో లేకపోతే డినామినేషన్లతో సంబంధం లేకుండా ఎంతమంది సార్వత్రిక సంఘంలో రక్షించబడి ఉన్నారో వారందరూ మేఘమండలం మీదకి కొనిపోబడతారని తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడిన మాట. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16, 17 వచనాలు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. రైట్. సో ఈ మాటలు చూసే అంత అద్భుతంగా ఉన్నాయో. మేఘమండలం మీద మనం ఆయన దగ్గరకు కొనుక్కోబడుతున్నాము, ఆయన దగ్గర మనము ఉండబోతున్నాం. అయితే గమనించాలి, సంఘము ఎత్తబడిన తరువాత భూలోకము నుండి పరిశుద్ధాత్ముడు తీసుకుని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత 7 సంవత్సరాల కాలం ఆ మేఘమండలంలో, సో మన భాషలో మనకు అర్థమయ్యే భాషలో మధ్యాకాశంలో సంఘము ఉంటుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ 7 సంవత్సరాలు ఎత్తబడిన సంఘానికి బహుమతుల ప్రధానోత్సవం జరుగుతుంది. క్రీస్తు న్యాయపీఠ సింహాసనపు తీర్పు అని కూడా దీన్ని అంటారు. వాస్తవంగా తీర్పు అంటే శిక్షలు ఏమి ఉండవు, కానీ అన్ని బహుమతుల ప్రధాన ఉత్సవమే. గత వారం మనం విన్నాం. సో ఇదే సమయంలో భూమి మీద 7 సంవత్సరాల శ్రమలు, 7 ఏళ్ల కాలపు శ్రమలు ఉంటాయని కూడా విన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలియును. రైట్. సో ఇది మధ్యాకాశంలో సంఘం ఉంటుండగా క్రీస్తు న్యాయపీఠ సింహాసనం ఎదుట మనం ఉండవలసి ఉంది అన్న విషయాన్ని మనకి తెలియజేస్తుంది. ఇక్కడ మాటలు గమనించారా? ప్రతివాడును పొందునట్లు, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు అనే ఒక మాట. మనమందరము అని కూడా రాయబడింది. అంటే పౌలు కూడా క్రీస్తు న్యాయపీఠ సింహాసనం ఎదుట నిలబడాల్సిందే ఆయన కూడా. అంటే ఇది రక్షించబడిన వారికి జరిగేటువంటి తీర్పు అయి ఉంది. బైబిల్ గ్రంథంలో 7 ప్రత్యేకమైన తీర్పులు ఉన్నాయి. 7 ప్రత్యేకమైన తీర్పులు. ఇది 3వ తీర్పు. ఇది 3వ తీర్పు. సిలువలో యేసు ప్రభువారు పొందిన తీర్పు మొదటిదైతే, యేసు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చి బోర ఊదే లోపు
ప్రతి విశ్వాసి తనకు తాను తీర్చుకునే తీర్పు. దీన్నే మనం ప్రభు బల దగ్గర ప్రత్యేకంగా ప్రస్తావన చేశాడు. ప్రతి వాడు తను తాను పరీక్షించుకునేలా తీర్పు పొందకపోవును అని. ఇది 3వ తీర్పు ఏమిటంటే, సంఘము ఎత్తబడిన తర్వాత క్రీస్తు ప్రభు వారి ఎదుట నిలబడడం. దీన్ని అపోస్తలులు లేకపోతే పత్రికల్లో ఈ మాట తెలియజేస్తూ వచ్చారు. తీర్పు సంఘము ఎదుటే ఆరంభమైతే, సంఘముతోనే ఆరంభమైతే రక్షించబడిన వారి పరిస్థితి ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాటను చూస్తాం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది అని. ఏమిటా తీర్పు అనంటే, క్రీస్తు న్యాయపీఠ సింహాసనపు తీర్పు. మరలా చెప్తున్నా, ఇది తీర్పు అంటే ఇక్కడ శిక్షలు ఉండవు, కేవలం బహుమతుల ప్రధానోత్సవమే ఉంటుంది. అందుకే అక్కడ రాయబడిన మాట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షము కావాలి. ఎప్పుడు? యేసు ప్రభు వారు వచ్చారు, సంఘం ఎత్తబడింది, మధ్యాకాశంలో సంఘం ఉంది. అప్పుడు దేవుని ఎదుట మనందరం నిలబడితే ఆయన మనకి మన క్రియల ఫలం, మంచివైనా చెడ్డవైనా సరే, ప్రతి వానికి ఆయన ఇస్తాడు. ఎవరు తప్పించుకోలేరు. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఒక మాట రాయబడింది చూడండి. క్రీస్తు న్యాయపీఠం అనే మాటకు గ్రీకు భాషలో బేమా అనే మాట వాడబడడం మనం చూస్తాం. బేమా అనే మాట. సో దీని నుండే మనకి బీమా అనే పదం వచ్చింది. స్క్రీన్ షేర్ అవుతుందా అన్న? ఇక్కడ అవ్వలేదు, అందుకని. నేనే చేయలేదు. ఓకే ఓకే, అదే నేనే స్క్రీన్ షేర్ చేయలేదు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అవసరాన్ని బట్టి చేస్తాను. థ్యాంక్ యూ అన్న, కంటిన్యూ. ఓకే, రైట్. క్రీస్తు న్యాయపీఠ సింహాసనం అనే మాటకు గ్రీకు భాషలో బేమా అనే పదం వాడబడింది. దీని నుండే మనోళ్ళు బీమా అనే పదాన్ని తీసుకున్నారు. బీమా మనకు తెలుసు కదా, జీవిత బీమా, ఎల్ఐసి బీమాలు తీసుకున్నారా? ఎవరైనా చనిపోయినప్పుడు ఏమైనా ఇన్సూరెన్స్ ఉన్నాయా అనే మాటలు వస్తాయి. సో బీమాకి భీమాకి చాలా తేడా ఉంది. బీమా అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతనికి వస్తుంది లాభం, కానీ అతడు తీసుకోడు, అతను వాళ్ళు తీసుకుంటారు. భార్యో భర్తో పిల్లలో వాళ్ళు తీసుకుంటారు, అంతే కదా. ఇన్సూరెన్స్ ఎవరి పేరు మీద ఉంటుందో వాళ్ళకి ఇవ్వరు, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి వస్తుంది. అది బీమా. మరి బీమా అంటే ఏంటి? బీమా అంటే ఎవరు చనిపోతే లేకపోతే ఎవరి ఫలం వాళ్ళకే వస్తుంది. నాది నాకే, నా భార్యది నాకే, నా పిల్లలది పిల్లలకి. వాళ్ళది నాకు రాదు. మీరు హస్బెండ్ కదా, మీరు తీసుకోండి బ్రదర్, నాకేమివ్వరు. నాది నాదే, నీది నీది. అందుకే ప్రతివాడు తన క్రియల ఫలం, దేహముతో జరిగించిన వాటి ఫలం, వాళ్ళ ఫలం వాళ్లే తీసుకుంటారు. నాది నేనే, నా వారిది నా వారే. సో అది బేమా అంటే అదనమాట. అయితే రెండు చనిపోయిన తర్వాతే వస్తాయి, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ లోకం విడిచిన తర్వాతే వస్తాయి, ఈ దేహంలో ఉన్నప్పుడు రానే రావు. అది కామన్ పాయింటే. కానీ శ్రేష్టమైన పాయింట్ ఏమిటంటే, బేమా అంటే ఎవరి ఫలాన్ని వాళ్ళే తీసుకుంటారు, ఇంకోళ్ళు తీసుకోవడానికి వీలు లేదు. అందుకే దీనికి గత వారం మనం విన్నాం, ఇది శ్రేష్టమైనటువంటి సమయం. ప్రభు ఒక్కొక్కరిని పిలిచి వారు భూమి మీద జీవించిన జీవితాన్ని బట్టి ఒక్కొక్కరికి ఫలం ఇస్తూ ఉంటే ఆ ఆనందం ఎంతో అద్భుతంగా ఉంటుంది. పౌలు భక్తుడు తన మరణానికి ముందు ఇదే చెప్పాడు. ఆయన ఏమన్నాడు? నా పరుగు నేను కడముట్టించా, విశ్వాసాన్ని కాపాడుకున్నా, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. నా కొరకే కాదండి, ఎవరైతే యేసు ప్రభువారి రెండవ రాకడ కొరకు అపేక్షిస్తూ విశ్వాస జీవితంలో ముందుకు సాగుతారో అందరికీ ఉంది, నాకు ఒక్కడికే కాదు, ఇది అందరికీ ఉంది అని శ్రేష్టమైన విషయాన్ని తిమోతికి వ్రాస్తూ ఆయన చెప్పిన మాటలు కూడా మనము చూస్తాం. సో క్రీస్తు న్యాయపీఠ సింహాసనపు తీర్పు, 1000 ఏండ్ల పరిపాలన, ఇవి మనం వింటున్నప్పుడు మరింత ఉజ్జీవంతో ఒక్కసారి ధీటుగా నిలబడి ప్రభు కొరకు మనము జీవించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక 7 సంవత్సరాలు మధ్యాకాశంలో సంఘానికి బేమా, న్యాయపీఠ సింహాసనం యొద్ద బహుమతుల ఉత్సవం జరుగుతుంటే భూమి మీద భయంకరమైనటువంటి కఠిన శ్రమలు
ఉంటాయి, 7 ఏండ్ల కాలపు శ్రమలు ఉంటాయి అని బైబిల్ గ్రంథం మనకి ఇస్తుంది. ఆ శ్రమలను గురించి దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి ఒక విషయం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం వాటిని చూస్తాము. మత్తయి సువార్త 24వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 24:21. చదవండమ్మా. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. చూసారా, లోకం పుట్టింది మొదలుకొని అప్పటి వరకు ఇలాంటి శ్రమలు లోకమే చూడలేదు. అంటే అంత భయంకరమైనటువంటి శ్రమలు 7 సంవత్సరాల కాలం భూమి మీద విడవబడిన వారికి ఉంటాయి. క్రీస్తు విరోధి అతడే రాజ్యం చేస్తూ ఉంటాడు, దేవుణ్ణి నేనే అని చెప్తూ ఉండడం మనము చూస్తాం. అయితే ఈ 7 సంవత్సరాలు గడిచిన తర్వాత మహాదేవుడు ప్రభు యేసు ప్రభు వారు సంఘాన్ని వెంటబెట్టుకొని ఆయన భూమి మీదకి వస్తారని, భూమి మీదకి ప్రత్యక్షమవుతారని మనము చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. కనుక ప్రభు వారు మహామహుడై వేవేల దూతలతో ఆయన ఈ లోకానికి తిరిగి రాబోతున్నారు. సో ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత అప్పటికే రాజ్యం చేస్తున్న క్రీస్తు విరోధి, అతనికి సహకరిస్తున్నటువంటి అబద్ధ ప్రవక్త, వీళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభు వారి మీద యుద్ధం ప్రకటిస్తారని దేవుని వాక్యం చెప్తా ఉంది. దాన్ని మనము ప్రకటన గ్రంథంలో ఈ మాటను చూస్తాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20-21 వచనాలు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడిరి. కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులనియు కడుపార తినేను. రైట్. సో మనం సీక్వెన్స్ గా ఈ విషయాలు వింటూ వస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి రావడంతోనే అప్పటిదాకా పరిపాలన చేస్తున్నటువంటి క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త యేసుక్రీస్తు ప్రభు వారి మీద యుద్ధానికి వస్తారు. అయితే ఆయన తన నూటి ఊపిరి చేత వారిని పట్టుకొని అబద్ధ ప్రవక్తను, క్రీస్తు విరోధిని అగ్ని గంధకములతో మండే గుండం అంటే నరకంలో వారిని పడేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, నరకంలో పడే మొట్టమొదటి వ్యక్తులు వీళ్ళిద్దరే. అయితే వీళ్ళిద్దరూ సజీవులుగానే పట్టబడి ఇక చావులేదు, ఇక చచ్చిపోకుండా డైరెక్ట్ గా నరకానికి తీసుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే వీళ్ళు చేసిన కార్యాలు అంత దారుణమైనవి, భయంకరమైనవి. అయితే క్రీస్తు విరోధిని అబద్ధ ప్రవక్తను పట్టుకుని నరకంలో వేసిన తర్వాత సాతాను 1000 సంవత్సరాలు బంధించబడతాడు అని 20వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో వ్రాయబడింది. మొదటి 3 వచనాల్లో సాతానుని ఆయన బంధిస్తాడు అని. ఎక్కడ? పాతాళమందలి అగాధంలో సాతాన్ని 1000 సంవత్సరాలు బంధించి ఈ 1000 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద పరిపాలన చేయబోతున్నాడు. మరలా గమనించాలి, క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ఇద్దరు నరకంలో పడవేయబడతారు. సాతాను మాత్రం అగాధములో బంధించబడతారు 1000 సంవత్సరాల కాలం. కనుక ఇక ఈ భూమి మీద దుష్టత్రయం ఉండదు. ఇక పాపానికి ప్రేరేపించేవారు ఉండరు, పాపానికి నడిపించేవారు ఉండరు,
ఆ ఇబ్బంది పెట్టేవారు అసలు ఉండరు. ఇక పాపం అనేది ఇక ఉండనే ఉండదు. ఆ 1000 సంవత్సరాలు ప్రభువే, ఆయనే మహాదేవుడై ఉండి పరిపాలన చేస్తారు. సో దేవుడు పరిపాలన చేస్తే ఎట్లా ఉంటుందో, దేవుని పరిపాలన కొరకు యూదులు ఎదురు చూస్తున్నారు కదూ, మెస్సయ్య రాకడ కొరకు. ఆయన వచ్చి రాజ్యము స్థాపిస్తాడని, రాజ్య పరిపాలన చేస్తాడని వాళ్ళు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో కూడా ఆ శిష్యులు యేసు ప్రభువారిని అడుగుతారు, ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావు, ఈ రాజ్యం ఎప్పుడు స్థాపిస్తావు అనేటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు యేసు ప్రభువారు చెప్పింది అదే, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు, ఫస్ట్ మీరు వెళ్ళి ప్రార్థన చేయండి అనేటువంటి మాట యేసు ప్రభువారు చెప్తారు. పరిశుద్ధాత్ముని కొరకు ఎదురు చూడండి అనేటువంటి మాటలు. సో వారికి ఉన్న ఆశ మెస్సయ్య రావాలి అని, ఆయన భూమి మీద వారిని పరిపాలన చేయాలన్నది వాళ్ళ ఆశ. అది ఈ 1000 ఏళ్ల రాజ్య కాలంలో బహు చక్కగా నెరవేరుతుంది. దీన్నే గత వారం మనం విన్నాము. ఆయనతో కూడా సహించిన వారమైతే ఆయనతో కూడా మనము ఏలుతాము అని తిమోతికి పౌలు రాసిన మాటల్ని, తిమోతికి రాసిన 2వ పత్రికలో మనం చూస్తూ వచ్చాం. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ 1000 సంవత్సరాల రాజ్యకాలంలో ఆయనే మహాదేవుడై ఉండి ఆయన పిల్లలు కలిసి పరిపాలన చేయబోతున్నారు. ఈ పరిపాలన ఎంతో అద్భుతంగా ఉంటుందని, ఎంతో శ్రేష్టంగా ఉంటుందని మాటలు మనం చూసాం. ఒక్కసారి యెషయా గ్రంథము 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మరికొన్ని మాటలు చదువుదాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం నుండి. గొర్రెపిల్ల యొద్ద వాసం చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక చోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహం గడ్డి మేయును, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును, బిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాచును. నా పరిశుద్ధ పర్వతమంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండియుండునట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును. చాలు చూసారా ఈ మాటలు, చూసారా? అవి చదువుతుంటేనే ఎంత అద్భుతం. తోడేలు గొర్రె పిల్ల ఒక చోట నివాసం చేయటం ఏంటి, చిరుతపులి మేక పిల్ల యొద్ద పడుకోవడం ఏంటి, దూడ కొదమ సింహం పెంచబడిన కోడెయు ఒక చోట ఉంటే పిల్లలు వాటిని తోలడం ఏమిటి. సో ఇవన్నీ మనం ప్రస్తుతానికి విడ్డూరంగా ఉన్న విషయాలు, అవి జరిగాయి కాదండి అనుకునే సంగతులు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేస్తున్న ఈ కాలంలో ఇవన్నీ జరుగుతాయి. నీతి పరిపాలన జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. ఇక అన్యాయం, అక్రమం, మోసము ఇట్లాంటివి ఉండనే ఉండవు. ఇది శ్రేష్టమైనటువంటి రాజ్యం. సో ఈ యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఈ 1000 ఏండ్ల రాజ్య పరిపాలన ఎందుకు చేస్తున్నారో గత వారం ఒక విషయాన్ని విన్నాం. ఏమిటది? ప్రపంచం అందరి పరిపాలనను చూసింది, నియంతల పరిపాలన చూసింది, రాజరిక పరిపాలన చూసింది, ప్రజాస్వామ్య పరిపాలన చూసింది, పితృ పరిపాలన చూస్తూ వచ్చారు, ఒక ప్రత్యేకమైన వ్యక్తి పరిపాలన చేయడం చూస్తూ వచ్చారు. సో ఇట్లాంటి ఎన్నో పరిపాలనలు లోకం ప్రజలు చూస్తూ వచ్చారు. అయితే ప్రభు పరిపాలన చేస్తే ఆ పరిపాలన ఎట్లా ఉంటుందో కూడా లోకము చూడాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు 1000 ఏండ్లు ఈ పరిపాలన చేయనై ఉన్నారు. ఇది చాలా శ్రేష్టంగా, అద్భుతంగా ఉంటుందని దేవుని వాక్యం మనకి చెప్పడం ద్వారా తెలుసుకోగలుగుతాం. అయితే ఈ పరిపాలనలో ప్రభు రాజుల రాజై పరిపాలన చేస్తుండగా ఆయన్ని అంగీకరించినటువంటి దేవుని పిల్లలు సంఘము ఆయనకు ఏమంటాం కోవర్కర్స్ గా
మంచి సహకారులుగా ఆయనతో పాటు పరిపాలన చేస్తుంటుండగా భూమి మీద ఉన్నటువంటి అప్పటి వరకు భూమి మీద ఉన్నటువంటి వారు సాధారణ ప్రజానికంగా ఉండి వారిని దేవుడు దేవుని పిల్లలు పరిపాలన చేస్తారు. అది అట్లా 1000 సంవత్సరాలు గడిచిన తరువాత ముగింపు ఇట్లా ఉంటుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7 నుండి 9. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి యందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. రైట్, స్క్రీన్ షేర్ అయింది కదా, ఒక్కసారి స్క్రీన్ షేర్ అయింది, కనిపిస్తున్నాను. రైట్ రైట్ రైట్. సో గమనిద్దాం, 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 1000 సంవత్సరాలు చెరలో ఉన్నటువంటి అగాధంలో బంధించబడిన సైతాను విడిపించబడతాడని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. సో 1000 ఏళ్ల రాజ్యకాలపు చివరిలో ఇది జరుగుతుందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారమై ఉన్నాం. సైతాను విడిపించబడతాడు. విడిపించబడి నలుదిశల జనాలను అతడు మోసం చేస్తాడు. ప్రాముఖ్యంగా గోగు మాగోగు వారు, గోగు మాగో అంటే రష్యాకు సంబంధించి రష్యా వారు సాతాను మోసంలో పడిపోతారు. పడిపోయి వారు దేవునితో యుద్ధం చేయడానికి బయలుదేరతారు అనే విషయాన్ని మనం చూస్తాం. అయితే ప్రభు ఆ యుద్ధాన్ని చిటికలోనే ముగించి వేసేస్తారు. ఆయన నోటి నుంచి వచ్చిన పరలోకం నుండి వచ్చిన అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేయడం, దీన్నే మనం గోగు మాగోగు యుద్ధం అని పిలుస్తాం. తదుపరి సాతాన్ని ఆయన పట్టుకొని నరకానికి పంపించడం మనము చూస్తాం. దాని తదుపరి ఈ విషయం ముందు చూడండి, ఈ స్లైడ్ చూడండి. దాని తదుపరి జరిగే ఒక గొప్ప విషయం ఏమిటంటే దవడ సింహాసనపు తీర్పు జరగనుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 10 నుండి 15 వచనాల వరకు ఈ భాగం ఏమా హలో అమ్మా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా అమ్మా? లేదు, నన్ను ఎవరో పిలిచినట్టు అనిపించింది. తను పిలిచారు. రైట్. సో 1000 ఏళ్ల పరిపాలన ముగింపులో సాతాను విడిపించబడడం, తిరుగుబాటు చేయడం, ప్రభు ఆ తిరుగుబాటును అణిచివేయడం, తదుపరి దవడ సింహాసనపు తీర్పు జరుగుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ప్రైజ్ లార్డ్. అది వెనస్డే రోజు మా తాతయ్య చనిపోయినాడు అన్నయ్య హాస్పిటల్లో. అయితే మా వాళ్ళందరూ హాస్పిటల్ చనిపోతే ఇంటికి వచ్చారు. వచ్చి ఇక వాళ్ళు బాగా ఏడుస్తున్నారు, ఇట్లా అయిపోయింది కదా అని. అయితే నేను అది చూడాలన్నా, హిందూస్ చేసే ఆ కార్యాలు చూడాలన్నా కానీ నాకు చాలా భయం వేస్తుంది. ఇప్పుడు మన మధ్య నుంచి ఒక మనిషి పోయిందంటే నాకు ఇంకా పదే అదే గుర్తొస్తుంది. ఆయన చేసిన మేలులు, మనతో మాట్లాడిన విధానము, మనతో ఎలా ఉంటూ ఏంటి అని నాకు ఇట్లా అన్ని గుర్తొస్తుంటాయి. అయితే ఇంకా ఇవన్నీ గుర్తొస్తాయి కదన్న. ఇంకా వాళ్ళు ఫస్ట్ చావని, తర్వాత మూడొద్దులని, దినాలని, తర్వాత యాదగిరి గుట్టకోవడము, నిద్రలు చేయడం ఇట్లా చేస్తారు కదన్న. అయితే నేను అవన్నీ చూస్తే నాకు భయం అవుతుంది. ఇంకా ఆయన చనిపోవడమే పెద్ద నాకు భయం అవుతుంది. అంటే ఇంక ఇవి చేస్తూ వాళ్ళ వెంబడి నేను ఉండడానికి నాకు చాలా భయం వేస్తుంది. అయితే మందిరానికి వచ్చి వాళ్ళు ఏతిరా ఏడుస్తున్నారు, గుండెలు పగిలంతా ఏడుస్తున్నారు, చాలా బాధతోటి ఉన్నారు కదా. ఈ సైతాన్ గాడు ఇదే అదనుగా తీసుకొని వాళ్ళని ఏమైనా చేయగల, వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి కానీ ఇంకేదో ఒక విధంగా చనిపోగల అని భయంతో రాత్రి అంతా మేల్కొని ప్రేయర్ చేసిన అన్న. అది కూడా స్లోగా ప్రేయర్ చేసుకున్నా.
అయితే ఇక్కడ మందిరంలో ఒక ఆంటీ హాస్పిటల్లో వర్క్ చేస్తుంది అన్న. ఆమె రోజు వర్క్ చేస్తుంది హాస్పిటల్, ఇక్కడే పడుకుంటది. అయితే నేను ఇవన్నీ అయిపోయేంత వరకు ఇప్పుడు మా పెద్ద మామి వాళ్ళు, మా వాళ్ళు, మా చుట్టాలు వాళ్ళందరూ మా తాతయ్య వాళ్ళ, మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. నేను ఒక్క ఆమెనే మా ఇంట్లో పడుకోవాలంటే నాకు భయం వేస్తుంది. నాకు ఫ్రెండ్స్ కానీ మా ఊర్లో తెలిసిన వాళ్ళు కానీ నాకు ఎవ్వరు లేరు. నాకు అంత, నేను ఎవరితో అంత క్లోజ్ ఉండనన్నా. అందుకే ఎవరి ఇంట్లో పడుకోవడానికి ఇక చాయిస్ లేక మందిరానికి వచ్చి పడుకుంటున్నా. మందిరంలోనే ఉంటున్నా. అయితే ఆమె నాతోటి ఒక్కటే గొడవ చేస్తుంది. నువ్వు రాత్రి అంతా మేల్కొని ప్రార్థన చేస్తున్నావు, మేము పని చేసి వస్తాము, మేము పండుకుంటాం అంటే నేను మనసులోనే ప్రేయర్ చేసుకుంటున్నా కానీ గట్టిగా చేస్తలేను కదన్నా. ఆమె ఒక్కటే నాతో గొడవ చేసి సెక్యూరిటీ వాళ్ళకి లేనిపోని కానిపోని మాటలు అన్నీ చెప్తా ఉందన్న. ఇంకా ఇంకా ఏమంటుందంటే ఈమె రాత్రి మొత్తం మేల్కొని ప్రార్థన చేస్తుంది, ఎందుకు ప్రార్థన చేస్తుంది, మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని ఇంకేమో అబద్ధాల మాటలు చెప్పిందన్న. ఆ మాటలు నాకు చెప్పనీకి రావట్లేదు. సెక్యూరిటీ వాళ్ళు ఉంటే నువ్వు అసలు ఎందుకు వస్తున్నావు ఇక్కడ, నువ్వు ఎందుకు ఉంటున్నావు, నువ్వు వాళ్ళు చనిపోతే నువ్వు వాళ్ళ ఇంటికానే ఉండాలి, నువ్వు ఇక్కడ ఎందుకు వస్తున్నావు, ఇక్కడ రాకు, ఇక్కడ ఉండకని డైరెక్టే చెప్తున్నారు. నేను వాళ్ళకి జాయిన్ అయ్యేటప్పుడే చెప్పినాను, ఇట్లా 1 వీక్ వరకు నేను ఉంటానా, ఇట్లా మా వాళ్ళకి బాగాలేదు, ఇట్లా ఇవన్నీ చేస్తాను, నేను అవి చూడలేను, నాకు భయం అవుతుంది, 1 వీక్ వరకు మందిరంలో ఉండి నేను వెళ్ళిపోతా అంటే మంచిగానే సరే అమ్మ ఉండు, డ్రెస్సెస్ కూడా తెచ్చుకో అని మంచిగా ఆదరించినట్టుగా మంచిగానే మాట్లాడిరన్న. ఈమె ఎప్పుడైతే నా మీద మాటలు చెప్పిందో ఇక నన్ను చాలా తిడుతున్నారు, గొడవ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా 6 ఇప్పుడు మళ్ళీ ఇప్పుడన్నా మళ్ళీ 3 o'clock మేలుకు వచ్చింది. మేలుకు రాగానే ఇక సైలెంట్ గా ఉండి అమ్మ వినిపిస్తుందా నా మాటలు? అయిందన్నా. ఇప్పుడు మెసేజ్ జరుగుతుంది, మధ్యలో మాట్లాడడం కరెక్ట్ కాదు. వినిపిస్తుందా ఇప్పుడు? నా మాటలు వినిపిస్తున్నాయా? ఆమె మీరు ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వాలనుకుంటున్నారా, లేకుంటే చెప్పే విషయాల డౌట్ ఉందా మీకు? చెప్తున్నానా. అయితే ఇప్పుడు 7:30 లోపు ఆమె ఏమంటుందంటే, నువ్వు ఈ రోజు మందిరంలో నా మాటలు ఇస్తుంటావు, వినిపిస్తున్నాయా ఫస్ట్ మీకు? 7 కన్నా కానీ గొడవ చేస్తా అంటుంది. ప్రేయర్ చేయండి అన్నయ్య. అమ్మా హలో 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 అన్నయ్య. అమ్మమ్మ అది మనం క్లాస్ అయిపోయిన తర్వాత అని మాట్లాడతారు, సరేనా? ప్రార్థన చేద్దాం, ధైర్యంగా ఉండు, ఏం కాదు, సరేనా? సమాధానం వచ్చేలాగా చేయండి అన్నయ్య. 7:30 లోపు ప్రార్థన చేద్దాం, క్లాస్ అయిపోయిన తర్వాత నీ విషయం ఇట్లా చెప్తే ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం, సరేనా? సరే అన్నయ్య. అది భయంతో చెప్తున్నాను. ఏం భయపడద్దు, ముందు క్లాస్ వినా, ఓకేనా? ఓకే అన్నయ్య. రైట్ మా రైట్ రైట్ మంచిది ప్రియులరా. సో 1000 ఏళ్ల కాలం, ఆ రాజ్యకాలం అయిపోయిన తర్వాత ధవళ సింహాసనపు తీర్పు జరుగుతుందని దేవుని వాక్యం మనకి హితవు పలుకుతుంది. నేను చూడగా మహాసింహాసనం, ధవళ సింహాసనం నాకు కనబడిందని, ఆ సింహాసనం మీద ఆసీనుడైన వారిని ఒకరిని నేను చూశానని యోహాను ప్రకటన గ్రంథంలో రాసిన మాటలను మనం చదువుతూ వచ్చాం. భూమి ఆకాశాలు ఆయన సముఖం నుండి పారిపోయాయి. నిలవటానికి కొద్దివారికి కానీ గొప్పవారికి కానీ మృతులైన వారు ఆ సింహాసనం దగ్గర నిలబడ్డారని, గ్రంథాలు విప్పబడ్డాయని మనం చూస్తాం. సో ఇది చివరి తీర్పు అన్నట్టు, ధవళ సింహాసనపు తీర్పు, ఫైనల్ జడ్జిమెంట్. సో ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనము గుర్తించాల్సిన, మనం తెలుసుకోవాల్సిన ఒక చిన్న విషయం ఉంది. దాని కొరకే ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. చూడండి, ఆ మాటను మనం ఇట్లా చదువుదాం. 12వ వచనం, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. ఇక్కడ ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఇక్కడ గ్రంథాలు 2 రకాలుగా ఉన్నట్లు మనం చూడొచ్చు. గ్రంథములు ఇవి మామూలు, తర్వాత జీవ గ్రంథం అనేవి. సో జీవ గ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయి మనకు తెలుసు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని తమ దేవునిగా రక్షకునిగా అంగీకరించారో వారి పేర్లు జీవ గ్రంథమందు ఉంటాయి అని 15వ వచనం చెప్తా ఉంది మనకి. 15వ వచనం, జీవ గ్రంథమందు ఎవరి పేర్లు అయితే వ్రాయబడినట్టు కనబడదో వారందరూ అగ్నిగుండంలో వేయబడతారు. మరి జీవ గ్రంథంలో ఉంటే అగ్నిగుండంలోనికి వెళ్ళరు, నరకంలోనికి వెళ్ళరు, వారు
పరలోక రాజ్యానికి అర్హులు అన్నట్టు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జీవ గ్రంథమేమో మనకి ఒక్కటే కనపడుతుంది, జీవ గ్రంథం ఒక్కటే, కానీ మిగతా గ్రంథాలు ఎక్కువ ఉన్నాయి, మిగతా గ్రంథాలు. సో ఈ రోజున మనం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి, చాలా సీరియస్గా. జీవ గ్రంథమేమో ఒక్కటి ఉండడం ఏమిటి, మిగతా గ్రంథాలేమో చాలా ఎక్కువ ఉండడం ఏమిటి అంటే ఇది మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుని వాక్యంలో లూకా సువార్తలో ఈ మాట ఉంది, చిన్న మంద భయపడకుడి అనే మాట, చిన్న మంద భయపడకుడి అనే మాట. లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం ఆ మాట చూస్తాం. ప్రభువే చెప్తున్నాడు, చిన్న మంద నువ్వేం భయపడొద్దు అనే మాట. 12వ అధ్యాయం, లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. రైట్. సో ఈ మాట చెప్పే విషయం ఏమిటంటే మంద చిన్నదే అనే మాట, మంద చిన్నదే. తర్వాత మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనముకు పోవు ద్వారం ఎడల్పును ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంక్షిప్తమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. రైట్. ఈ 2 వచనాల్లో 2 ద్వారాల గురించి చెప్పడం మనం చూస్తాం. ఒకటి ఇరుకు ద్వారం, 2 జీవానికి పోయే ద్వారం. ఇరుకు ద్వారం ఎట్లా ఉంటుందో, జీవానికి పోయే ద్వారం ఎట్లా ఉంటుందో ఇక్కడ వివరణ జరిగింది. అయితే నాశనానికి పోయే ద్వారంలో ప్రవేశించేవారు అనేక మంది అనే మాటను చూస్తాం. నాశనానికి పోయే ద్వారం ప్రవేశించేవారు అనేకులు, అక్కడ అనేకులు అనే మాట. మరి ఇరుకు ద్వారమైన జీవ మార్గానికి పోయే ద్వారాన కనుగొనేవారు కొద్ది మందే అని ఉంది. ఇక్కడ ఇరుకు మార్గమైన జీవ మార్గానికి కనుగొన్న వారే కొద్ది మంది, ప్రవేశించేవారు మాత్రమే కాదు, కనుగొని వారే కొద్ది మంది. అక్కడేమో అనేకులు, ఇక్కడేమో కొద్ది మంది, అనేకులు కొద్ది మంది. ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాము, వేరే గ్రంథాలు చాలా ఉన్నాయి, జీవ గ్రంథం మాత్రం ఒకటే ఉంది. నిజమే, రక్షించబడిన సమూహం ఎప్పుడూ మైనారిటీగానే ఉంటుంది, తక్కువ మందే ఉంటారు. సో ఇప్పుడు మనం చూస్తాం, ఒకవేళ మన గ్రామం తీసుకోండి, మన గ్రామంలో ఉన్న పాపులేషన్ చూసుకోండి, ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది? తక్కువ మందే ఉండి ఉంటారు. సో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ధవళ సింహాసనపు తీర్పు గురించి ఈ 1000 ఏళ్ల రాజ్య పరిపాలన కాలంలో బైబిల్ కాల విభజనలో మనం నేర్చుకుంటున్నప్పుడు జీవ గ్రంథం ఒక్కటే విప్పబడింది, మిగతా గ్రంథాలు మాత్రం అనేకం ఉన్నాయి. అనేక గ్రంథాలు, ఎక్కువ గ్రంథాలు విప్పబడుతున్నట్లుగా మనము చూస్తాం. అంటే రక్షించబడిన వారి సమూహం ఎప్పుడూ చిన్న మందగానే ఉంటుంది. దేవుని సంతోషపెట్టే వారి సమూహం, దేవుని వాక్యాన్ని అనుసరించే వారి సమూహం. సో ఈ ధవళ సింహాసనపు తీర్పు గురించి ముందే నేర్చుకుంటున్న మనకి ఒక ఏమంటాం, పౌరుషం కలగాలి, ఒక పటుత్వమైన నిర్ణయం రావాలి. అదేమిటంటే కష్టమైన ఇబ్బంది అయినా సరే ఇరుకు ద్వారానే నేను ప్రవేశించాలి, జీవానికి పోయే మార్గంలోనే నేను ఉండాలి, ఎన్ని ఇబ్బందులైనా సరే. ఎందుకంటే చిన్న మందలోనే నేను ఉండాలి. మనోళ్ళు లోక సామెత ఉంది, నలుగురు పోయింది దారి వద్దు కానీ ఒక్కళ్ళు నడిస్తే దారి వద్దా అని. నలుగురు నరకానికి పోతుంటే వారితో కలిసి మనం నరకానికి వెళ్ళడం దేనికి? ఒక్కళ్ళైనా సరే ప్రభు మాట విని ప్రభు కొరకు నేను బ్రతకాలి అనే తపనతో మనం జీవించవలసిన వారమై ఉంటున్నాం. సో అట్టి జీల్ మనకి అవసరం. అందుకే భవిష్యత్ విషయాలను కూడా వర్తమానంలో ఉన్న మనకు దేవుని వాక్యం ఎందుకు తెలియజేస్తుందంటే భవిష్యత్తును గురించిన నిరీక్షణతో వర్తమానంలో విశ్వాస స్థిరతతో బ్రతకాలని. సో రేపటిని చూసి ఈ రోజు ప్రభు కొరకు మనం ధీటుగా బ్రతకవలసిన వారమై ఉన్నాం.
సో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు చేసిన గొప్ప పనులు ఇవే. అందుకే వారు భవిష్యత్తును చూశారు. కలగబోవు పునరుద్ధానం, శ్రేష్టమైన పునరుద్ధానం ఉందని ఎరిగి చాలా మంది మరణానికి అప్పగించుకున్నారు, కోయబడ్డారు, ఇబ్బంది పడ్డారు. హెబ్రీ పత్రికలో మనం ఆ విషయాలను చూస్తాం. సో ఏది ఏమైనా జీవ గ్రంథం అనేది ఒక్కటే ఉంది, జీవ గ్రంథం అను వేరొక గ్రంథం అని. కనుక ఆ కొద్ది మంది గుంపులో, రక్షించబడిన వారి గుంపులో మనం ఉంటే అది గొప్ప విషయం. అందుకే పేతురు భక్తుడు ఈ మాట చెప్తాడు. ఆయన ఏమన్నాడంటే, నీవు క్రైస్తవుడు అయితే ఆ పేరును బట్టే నీవు సంతోషపడు, ఆ పేరును బట్టే ఆనందపడు. నువ్వు భయపడిన అవసరం లేదు, ఇబ్బంది పడన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రభు నీకు సహాయకుడై ఉన్నాడు. లోకంలో బ్రతుకుతున్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు, శ్రమ అనుభవిస్తున్నప్పుడు. సో ఇవన్నీ మనకి ముందుగానే వాగ్దానం చేయబడ్డాయి. సుమి, లోకంలో మీకు శ్రమ కలుగును అని యేసు ప్రభు వారు చెప్పారు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం ఇట్లా ఉంటుంది, యేసు క్రీస్తు ప్రభువారిని అంగీకరించినప్పుడు ఆయన పక్షంగా విశ్వాసం మాత్రమే కాదు, శ్రమలు కూడా ఆయన పక్షంగా మనం అనుభవించటానికి అనుగ్రహించబడ్డాయి. విశ్వాసంతో పాటు శ్రమ కూడా అనుగ్రహించబడింది. అయితే ఈ శ్రమలు మనం పొందుతున్నప్పుడు, ఈ ఇబ్బందులు మనం పొందుతున్నప్పుడు ప్రభు మనతో ఉన్నాడని, ప్రభువే మనకి సహాయం చేస్తున్నాడని, నరమాత్రుడు మనల్ని ఏమి చేయలేడని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో వ్రాయబడిన మాట ఇదే కదూ. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడిన మాట ఇదే, ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము అన్నమాట. మంచి ధైర్యం రాయబడిన మాట ఎంత శ్రేష్టం. ప్రభువే నాకు సహాయకుడు నా ఈ పరిస్థితుల్లో. ఎందుకంటే నా పేరు జీవగ్రంథంలో ప్రభువు రాశారు, వేరే గ్రంథంలో లేదు. కాబట్టి నేను ధవళ సింహాసనపు తీర్పు దగ్గరికి వెళ్ళను. ఎందుకని గమనించాలి, ఈ మాట గమనించండి. ధవళ సింహాసనపు తీర్పు దగ్గర నిలబడిన వారందరూ పాపులే. ఇది పాపుల తీర్పు, చివరి జడ్జిమెంట్. కనుక ప్రియులరా, ధవళ సింహాసనపు తీర్పు జరగనుంది. అప్పుడు చనిపోయిన వారందరూ, దీన్నే మనం మృతుల పునరుద్ధానము అని కూడా పిలుస్తాం. ఇక్కడే రాయబడింది, ఆ తీర్పు పొందడానికి సముద్రంలో చచ్చిపోయిన వాళ్ళు, భూమి మీద చచ్చిపోయిన వాళ్ళు, ఆల్రెడీ పాతాళలోకంలో ఉన్న వాళ్ళందరి ఆత్మలు తీసుకురాబడి ధవళ సింహాసనం ఎదుట నిలబెట్టబడితే ప్రతి వాడు కూడా తీర్పు పొందుతాడు. ఏమిటా తీర్పు అంటే అగ్నిగుండములో పడవేయబడ్డం. ఇదే 2వ మరణం అని పిలువబడింది. ధవళ సింహాసనపు తీర్పు దగ్గర పాపులందరూ తీర్పు పొంది వారందరూ నిత్య నరకాగ్ని గుండానికి పంపివేయబడుతున్నారు. ఇది ఎంత భయంకరమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ అర్థమవుతుంది, అరే ఆ రోజు పలానోడు స్వార్థ చెప్పారు, నేను వినలేదే, ఏముంది అనుకున్నానే, ఇంకా ఎదురు తిరిగారే అని చాలామంది ఈ వాస్తవాలు గ్రహిస్తారు. కానీ సమయం దాటిపోయిన కారణం చేత, సమయం లేని కారణం చేత వారు ఇక చేయగలిగింది ఏమీ లేక నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. సో తదుపరి ఇది జరుగుతుంది చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రకటన గ్రంథం, అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని. రైట్, ఇది ఒక అద్భుతమైన వచనం ప్రియులారా. అంతటి నేను చూడగా, యోహాను చూస్తున్నాడు, కొత్త ఆకాశం కొత్త భూమి కనపడింది. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాయి. ఎక్కడికి వెళ్ళిపోయాయి? 20వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు కనబడకపోయేను అనే మాట. సో పాత ఆకాశం పాత భూమి గతించిపోతుంది, కొత్త ఆకాశం కొత్త భూమిని చూశాడు యోహాను. అవి చాలా అద్భుతంగా ఉన్నాయి.
తర్వాత నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం, భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి, ఈ మాట జాగ్రత్త వినండి, పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చును. ఎక్కడికి? నూతన ఆకాశం, నూతన భూమిలోనికి దిగి వస్తుంది. సో దిగి వచ్చిన, పరలోకము నుండి దిగి వచ్చిన ఆ నూతన యెరూషలేములో ప్రభుతో పాటు మనం నివాసం చేయనున్నాం. జాగ్రత్తగా ఈ మాట గుర్తు. అంటే మనం పరలోకానికి వెళ్ళమనే, పరలోకము నుండి దిగి వచ్చిన నూతన యెరూషలేములో మనం ఉంటాం. ఇకంతే. జాగ్రత్తగా ఈ మాట గుర్తు పెట్టుకోవాలి. మనం 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21:1-2 వచనాలు చెప్తున్న దాని ప్రకారం మనల్ని ఆయన పరలోకానికి తీసుకుని వెళ్ళడం కాదు, పరలోకము నుండి భూమి మీదకి వచ్చేటువంటి నూతన యెరూషలేములో మనం నివాసం చేయబోతున్నాం. అదేంటన్నా అంటే మనం పరలోకం వెళ్ళమా? ఇప్పుడు దాకా మనకున్న విశ్వాసం అదే కదా. అసలు పరలోకానికి వెళ్ళకపోతే ఇక విశ్వాసం గొప్పతనం ఏముందన్నా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మన దృష్టి పరలోకం మీద కంటే కూడా ప్రభువు మీద ఉండడం చాలా శ్రేష్టకరం. అదేంటి? ఆగండి, మీరేదో పరలోకానికి వెళ్ళరని చెప్తున్నారు. గమనించాలి ప్రియులారా. ఒక భక్తుడు ఇట్లా ప్రార్థన చేశాడు. ఏమనంటే, ప్రభు నాతో ఉంటే నరకంలో కూడా నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పాడు. ప్రభు నాతో ఉంటే, ప్రభు నా పక్కనుంటే నరకంలో కూడా నేను హ్యాపీగానే ఉంటాను. అదేంటన్నా? మరి నువ్వు నరకానికి వెళ్ళాలని కోరుకుంటున్నావా అని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం, పిచ్చి తమ్ముడు, ప్రభు నాతో ఉంటే ఆ నరకం ఎందుకు అవుద్ది? అదే కదా పరలోకం అని అన్నాడు. ప్రియులరా, పరలోకం అంటే ప్రభు ఎక్కడ ఉన్నాడో అదే పరలోకం. అదే పరలోకం. ప్రభు ఎక్కడ ఉన్నాడో అదే పరలోకం. ప్రభు నాతో ఉంటే నేను పరలోకంలో ఉన్నట్టే. అందుకే యేసుప్రభు ఈ మాట చెప్పారు, దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది. ఏంటయ్యా రాజ్యం అంటున్నావు? ఎక్కడుంది ఆ రాజ్యం అంటే యేసుప్రభు సువార్తలో చెప్పిన మాట, మీ మధ్య ఉంది. ఎందుకని? పరలోక రాజ్యాధినేత సర్వశ్రేష్ఠుడైన ప్రభు వారి మధ్య ఉన్నాడు కనుక ఆయన ఎక్కడ ఉంటారో ఇక అదే పరలోకం అన్నట్టు. కనుక పరలోకం నుండి నూతన యెరూషలేము భూమి మీదకి దిగి వస్తే, ఆ దిగి వచ్చిన నూతనమైన యెరూషలేములో ప్రభుతో పాటు మనం సదాకాలం నివాసము చేయనున్నాం. ఆ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. 3వ వచనం ఉంటుంది. నేను చదువుతాను ఈ మాటల్ని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట నేను వింటిని. ఇదిగో సమస్తము నూతనంగా చేస్తున్నామని ప్రభు చెప్పబడిన మాట. ప్రియులారా, ఇది ఎంత శ్రేష్టమైనటువంటి సంతోషించదగిన విషయాలు. ప్రభుతో పాటు పరలోకం నుండి దిగి వచ్చిన నూతన యెరూషలేములో మనం ప్రభుతో పాటు కాపురము చేయనై ఉన్నాం. ఆయనతో పాటు కలిసి నివాసము చేయనై ఉన్నాము. సో నిత్యత్వం ఎంత శ్రేష్టంగా ఉండబోతుందో, నిత్యత్వం ఎంత శ్రేష్టంగా ఉండబోతుందో గుర్తుపెట్టుకోవాలి. 1000 సంవత్సరాల కాలం ప్రభుతో పరిశుద్ధులు అప్పటికి బ్రతికి ఉన్నటువంటి పాపులు కలిసి నివాసం చేస్తారు. కానీ 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత న్యాయపీఠ సింహాసనం దగ్గర పాపులందరూ నిలబడితే తీర్పు పొంది వారు నిత్య అగ్నిలోనికి పోగా రక్షించబడినటువంటి సమూహం కొరకు నూతన ఆకాశం భూమి కనబడతాయి. పరలోకం నుండి నూతన యెరూషలేము దిగిరాగా ఆ దిగి వచ్చిన నూతన యెరూషలేములో ప్రభుతో పాటు ఆయన పిల్లలు సదాకాలం ఆయనతో ఉండనై ఉన్నారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం చెప్పబడిన సత్యము అదే. కాగా మనం ప్రభుతో సదాకాలం ఆయనతో ఉంటాము. కాబట్టి ఈ మాటల చేత ఒకడినొకరు ఆదరించుకొనుడి అనే మాట. మనం ప్రభుతో సదాకాలం అక్కడ ఉంటాం. ఈ మాటల చేత ప్రస్తుతం మనం ఆదరించబడాలి, ధైర్యంగా ఉండాలి, ప్రభు కొరకు జీవిస్తూ బ్రతకాలి అనేటువంటి మాటలు చెప్పబడతాయి. సో తదుపరి మనం
వెయ్యేండ్ల రాజ్యకాలం ముగిసిన తదుపరి తీర్పులు అయిపోయిన తర్వాత మరలా నిత్యత్వం, ఎటర్నల్ లైఫ్ కొనసాగుతుంది. ఈ ఎటర్నల్ లైఫ్ తో ప్రభుతో పాటు, ప్రభు ఉన్నంత వరకు ప్రభు వలె మనం ఆయనతో జీవించనై ఉన్నాం. ఆయనతో కొనసాగేటువంటి ప్రజలుగా ఉంటామని దేవుని వాక్యం ఈ ప్రపంచ భవిష్యత్తు ముగింపు, నిత్యత్వం అనే ముగింపులోని గురించి బహుశ్రేష్టమైన విషయాలు మనకి తెలియజేస్తుంది. ప్రియులారా, ఇవి విశ్వాసం ద్వారా, నిరీక్షణను బట్టి ఎవరైతే ఈ మాటల్ని విశ్వసిస్తారో వారు కదలక స్థిరత్వం కలిగి ఉంటారని దేవుని వాక్యంలో మనకి చెప్పబడిన సంగతులను మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కనుక జ్ఞాపకం చేసుకున్నాము. సో ఇంతటితో 7 కాలాలను గురించినటువంటి విషయాలు మనం చెప్పుకున్నాం. నిత్యత్వం మరల ఆరంభం అవుతుంది. మచ్చుకు ఒక్కసారి ఈ స్లైడ్ ఒకసారి చూడండి. నిర్దోషత్వ కాలం. మనిషి చాలా నిర్దోషిగా ఉంటాడు. అయితే అవిధేయతతో మానవుడు నిర్దోషత్వ కాలాన్ని ముగింపుకి తీసుకుని వచ్చాడు అని మనం విన్నాం. తదుపరి కాలం మనస్సాక్షి కాలం. మానవ మనస్సాక్షియే ప్రాథమికంగా లాగా ఉండి మనుషులు నడిపించిన కాలం. అయితే మనస్సాక్షి కాలంలో మనుషులు దుష్టత్వాన్ని ఆశ్రయించారు. బహుభయంకరంగా ఆలోచనలు కూడా పాడు చేసుకున్నారు. వారి తలంపులు, వారి విషయాలన్నీ పాడు చేసుకొని మనస్సాక్షి కాలం ముగింపుకి తీసుకుని వచ్చారు. మానవ పరిపాలనా కాలం 3వది ఆరంభమైంది. అయితే ఈ కాలంలో మానవుడు దేవునిపై తిరుగుబాటు చేయడం మనము చూసాం. ఘోరంగా తిరుగుబాటు చేయడం. ఈ కాలంలోనే నిమ్రోదు నాయకత్వంలో మానవుల తిరుగుబాటు ఎంత తారాస్థాయికి వెళ్ళిందో, బాబేలు గోపురం, ఆకాశాన్నంటే బాబేలు గోపురమే నిలువెత్తు నిదర్శనం. ప్రియులారా, దేవునిపై తిరుగుబాటు చేసి ఎవరు దేవుని ఎదుట నిలబడగలరు? ఆయన ఏం చేయాల్సిన పని లేదు. భాషలు తారుమారు చేస్తూ వచ్చారు. సో 4వ కాలం వాగ్దాన కాలం. సో ఈ దేవుడు ఎన్నో వాగ్దానాలని మనిషికి అనుగ్రహించాడు. అబ్రహాముకి ఇచ్చాడు, అబ్రహాము సంతానానికి ఇచ్చాడు. అయితే ఈ వాగ్దాన కాలపు చివరిలో మానవులు సందేహ సహితులయ్యారు, సందేహించారు. అనుమానాలు, ఎన్ని అనుమానాలు. మోషే చెప్పిన మాట, దేవుడే ఉంటే మాకెందుకు ఇది జరుగుతుంది, మా పితరులు చెప్పిన కార్యాలు ఏమైపోయాయి అనే మాటలు కూడా దేవుని వాక్యంలో మనము చూస్తాం. అయ్యా, నువ్వు మాట్లాడుతున్నావు, మరి నువ్వు ఇంత గొప్ప దేవుడు అయితే నీ ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? సో ఎన్నో సందేహాలు వాగ్దాన కాలపు ముగింపులో ఉన్నాయి. అయితే ఆ సందేహాలను దేవుడే పటాపంచలు చేస్తూ ఇశ్రాయేల్ని ఐగుప్తు నుంచి విడిపించి వారికి ధర్మశాస్త్రం ఇవ్వడం మనము చూస్తాం. సో ధర్మశాస్త్ర కాలం ఆరంభమైంది. అయితే ఈ ధర్మశాస్త్ర కాలాన్ని కూడా మానవుడు అతిక్రమించడం చూస్తాం. వారికి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రపు ఆజ్ఞలను మనుషులు అతిక్రమిస్తూ వచ్చారు. ధర్మశాస్త్రంలో మీరు ఈ చెయ్యండి అని చెప్పిన ఆజ్ఞలు ఉన్నాయి. దేవుడు చెయ్యమన్నాడో మనుషులు అన్నారు మేం చెయ్యం అని అన్నారు. ఇవి చెయ్యొద్దు అని దేవుడు అన్నాడు, అవునా, అయితే చేస్తాం అని అన్నారు. అట్లా రెండిటిని అతిక్రమించారు. చేయవలసిన వాటిని చేయలేదు, చెయ్యకూడని వాటిని చేస్తూ వచ్చారు. సో కనుక వారు లా ఆఫ్ ఒమిషన్ అతిక్రమించారు, లా ఆఫ్ కమిషన్ వీటిని కూడా వారు అతిక్రమించారు. అందుకే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు నలగొట్టబడ్డాడు అనే మాటలు యెషయా గ్రంథంలో మనము చూస్తాం. సో ధర్మశాస్త్రాన్ని మానవుడు అతిక్రమించగా దాని శిక్ష అంతా యేసుక్రీస్తు ప్రభు వారిపై ప్రభువు మోపడం మనము చూస్తాం. ఆ సిలువ కొయ్య అదే. అందుకే మన అతిక్రమాలను ఆయన సిలువ మీద, మ్రాను మీద మోసి మనల్ని కొన్నాడని పేతురు చెప్పిన మాటలు ఎంత శ్రేష్టమైనవి. కనుక ఆజ్ఞతిక్రమే పాపం వలన వచ్చే జీతము మరణం. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనిషి అతిక్రమించాడు, పాపం చేశాడు. పాపం వలన మనిషికి మరణం రావాల్సి ఉంటే ఆ మరణాన్ని ప్రభువే సర్వమానవాళి ప్రతినిధిగా సిలువలో ఆయన
అనుభవించి మరణించారు. 3వ రోజున పునరుద్ధానుడై తిరిగి లేచాడు. సో అప్పటి నుండి కృపాకాలం ప్రారంభమవడం మనము చూస్తాం. కృపాకాలం, గ్రేస్ పీరియడ్ గమనించాలి ప్రియులరా. ఈ గ్రేస్ పీరియడ్ లో దేవుడు ఎంత కృప చూపించాడో. మనుషులు అవిధేయులుగా ఉన్న, దుష్టత్వం చూపుతున్న, తిరుగుబాటు చేస్తున్న, అనుమానిస్తున్న, అతిక్రమిస్తున్న ఆయన మౌనంగానే ఉన్నాడు. సో ఈ కాలానికి సంబంధించిన ఒక మాట ఉంది చూడండి. ఆ మాటను మనం 50వ కీర్తనలో చూస్తాం. 50వ కీర్తనలో దేవుడే చాలా బాధతో చెప్తున్నటువంటి మాటలు ఉన్నాయి. 50వ కీర్తనలో 17వ వచనం నుండి ఆ మాటలు చూస్తాం. 17వ వచనం నుండి ఒకసారి ఈ వచనాన్ని చూద్దాం. 21వ వచనం, 50వ కీర్తన 21వ వచనం. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. చూసారా, ఈ వచనంలో ఇట్టి పనులు చేసినను అంటే పైన కొన్ని పనులు చెప్తూ వచ్చాడు ఆయన. 17వ వచనం నుంచి కొన్ని పనులు చెప్తూ వచ్చాడు. నీవు నా మాటల్ని వెనకకు తోసివేశావు, దొంగను చూసినప్పుడు వాళ్ళతో ఏకీభవించావు, వ్యభిచారులతో సాంగత్యం చేశావు, కీడు చేయాలని నీ నోటిని కీడు కొరకే వాడావు, నీ నాలుక మొత్తం కపటమయము, కూర్చొని అందరి మీద నువ్వు కొండేలు చెప్పడం ప్రారంభించావు, నీ తల్లి పిల్లల మీదే అంటే నీ తోడబుట్టిన వాళ్ళ మీదే అపనిందలు మోపావు అని మనుషులు చేసిన చాలా పనులు చెప్తూ వచ్చి అన్ని పనులు చేసిన దేవుడు మౌనంగానే ఉన్నాడు. ఇప్పుడు అదే కదా కొన్నిసార్లు మనకు డౌట్, వీళ్ళు ఎంత దౌర్మార్గంగా ఉంటే దేవుడు ఎందుకు శిక్షించలేదు? ఇది కృపాకాలం. అందుకే మానవునిపై దేవుడు శిక్ష వెంటనే విధించలేదు. కానీ ధర్మశాస్త్ర కాలంలో చూడండి, వాగ్దాన కాలం, మానవ పరిపాలనా కాలంలో చూడండి, వెంటనే శిక్ష వచ్చింది. కానీ కృపాకాలంలో ప్రభు అట్లా ఎందుకు శిక్షించలేదంటే ఇది కృపాకాలం, గ్రేస్ పీరియడ్. అందుకే ఆయన మౌని అయి ఉన్నాడు. సో దేవుడు మౌనంగా ఉండటం చూసి కొద్దిమంది అసలు దేవుడు నాకు లైసెన్స్ ఇచ్చాడండి, మౌనం అంగీకారం కదా, ఈ పని చేయమని చెప్పింది దేవుడే, ఇట్లా కూడా మాట్లాడుతూ వచ్చారు. కానీ ఆయన చెప్పిన మాట, ఒక రోజు వస్తుంది వరుసగా నేను వాటిని నీ ఎదుట పెట్టి నిన్ను గద్దిస్తాను, 1000 ఏండ్ల రాజ్య పరిపాలనకు ముందుగా దాని శాంపిల్ చూస్తాం. 7 ఏండ్ల పరిపాలన కాలంలో వాళ్ళు అనుభవించిన బాధలన్నిటికి గల కారణం గత కాలంలో వారు చేసిన ఇవే అవిధేయత, దుష్టత్వం, తిరుగుబాటు, సందేహం, అతిక్రమం, నిర్లక్ష్యాల ఫలితం చాలా ఎక్కువగా వారు 7 సంవత్సరాల శ్రమల కాలంలో విడవబడిన వారందరూ పొందుతారు. 1000 ఏండ్ల రాజ్యకాలం తదుపరి తీర్పు ఉంది. ధవళ సింహాసనపు తీర్పు దగ్గర వారు తీర్పు పొందుతారు. మత్తయి సువార్త 25:46లో ఉన్నమాట, మీరు నిత్యాగ్నిలోనికి పోవుడి. నిత్యము మండే అగ్నిగంధకాలతో మండేటువంటి అగ్నిగుండం, ఆ గుండంలోనికి పంపబడతారు. ఇది వారికి తీర్చబడినటువంటి నిత్య తీర్పు. తాము కోరుకుందే, బైబిల్ ఈ మాట చెప్తుంది, వారు కోరుకున్న రేవుకు ఆయన వారిని నడిపించెను. భూమి మీద యేసు ప్రభు వారిని నమ్మకుండా, యేసు ప్రభు వారిని ఆశ్రయించకుండా, ఆయన మాటలకు మనసులో, హృదయంలో, జీవితంలో చోటు ఇవ్వకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బ్రతికారే, అదే వాళ్ళకి వచ్చిన తీర్పు కూడా వాళ్ళు కోరుకున్న దాన్ని బట్టే. వాళ్ళు యేసును వద్దనుకున్నారు, యేసు ప్రభు వారికి ఇష్టానుసారంగా బ్రతకడం వద్దనుకున్నారు. కాబట్టి వారు కోరుకున్న రేవుకు ఆయన వారిని నడిపించేస్తూ వచ్చాడు. కనుక తీర్పు పొంది నిత్య నాశనంకి వారు వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తాం. చివరిలో ఇది లాస్ట్ స్లైడ్, మనకున్నటువంటి 7 బైబిల్ కాల విభజనలు తెలియచేసే పటం. ఎటర్నిటీ పాస్ట్, గతకాలపు నిత్యత్వం, ఈ చివర భవిష్యత్తులో ఉన్న నిత్యత్వం. ఈ రెండిటికి మధ్య మనం ఉన్నాం. గతకాలపు నిత్యత్వానికి, భవిష్యత్తులో రానున్న నిత్యత్వానికి మధ్య కాలంలో మనం ఉన్న ఈ మధ్య కాలంలోనే ఈ 7 కాలాలు ఉన్నాయి. ఇన్నోసెన్స్ అంటే నిర్దోషత్వ కాలం, మనసాక్షి కాలము, మానవ ప్రభుత్వ కాలం, వాగ్దాన కాలం.
నిర్దోషత్వ కాలం, మనసాక్షి కాలం, మానవ ప్రభుత్వ కాలం, వాగ్దాన కాలము, ధర్మశాస్త్ర యుగం. సో ధర్మశాస్త్ర యుగం తరువాత దాని చివరిలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించిన ఆ టైం, ఆయన మరణించి పునరుద్ధానుడైన తర్వాత కృపాయుగం ప్రారంభం అయింది. కృపాయుగం చివరిలో భూమి మీద ఉన్న సంఘం మధ్యాకాశానికి ఎత్తబడడం. సో ఈ రెడ్ అప్పుకు చూపిస్తున్న క్రాస్ సింబల్ అదేను, మధ్యాకాశానికి ఎత్తబడడం మనం చూస్తాము. ఈ ఎత్తబడిన సందర్భంలోనే 7 సంవత్సరాలు మధ్యాకాశంలో వారికి బహుమతులు జరగగా భూమి మీద ఉన్నవారు శ్రమలు పొందుతారని ఈ సింబల్ మనకు చూపిస్తుంది. 7 సంవత్సరాల తదుపరి ఆయన సంఘాన్ని తీసుకుని భూమి మీదకి దిగి వచ్చారు. ఇప్పుడే మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, అక్కడ నుండి 1000 సంవత్సరాల పరిపాలన కొనసాగడం మనము చూస్తాం. ఆ చివరిలో ధవళ సింహాసనపు తీర్పు, ధవళ సింహాసనపు తీర్పు జరుగుతుంది. నిత్యత్వంలోనికి ఆ పాపులందరూ నిత్య నరకానికి, రక్షించబడి దేవుని కొరకు జీవించిన వారందరూ పరలోకము నుండి దిగి వచ్చిన నూతన యెరూషలేములో ప్రభుతో పాటు సదాకాలము జీవించనై ఉన్నారు. సో ఇక్కడ మనం గుర్తించవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఇది ఉంది. మొదటి 3 కాలాలు అందరికీ సంబంధించినవిగా ఉన్నాయి. ఇన్నోసెన్స్, ఆ తర్వాత మనసాక్షి కాలం, మానవ ప్రభుత్వ కాలంలో అందరు ఉన్నారు, జెంటిల్స్ జాతులన్నీ ఉన్నాయి. కానీ ఆ వాగ్దాన కాలము, ధర్మశాస్త్ర కాలం ప్రత్యేకించి ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది. దీన్ని మనం గుర్తించాలి. వాగ్దాన కాలం అంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన ఈ కాలము, తర్వాత మోషేకి ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం. ఈ రెండు ఇశ్రాయేలీయుల కొరకు ప్రత్యేకంగా ఇవ్వబడ్డాయి. ఇశ్రాయేల్ కొరకు. తదుపరి గ్రేస్ పీరియడ్ అన్నాం, చూశారు. ఇది చర్చికి సంబంధించింది, అంటే సంఘానికి సంబంధించింది. అయితే అందరికి ఆహ్వానం ఉంది. ఇశ్రాయేలీయులైనా, జెంటిలైనా, అన్యులైనా సరే వారు రక్షించబడి సంఘంలోనికి చేరవచ్చు. ఎవరికైనా ఉంది సంఘంలో. ఒక్కసారి చూడండి, ఈ వచనాన్ని నేను మీ కొరకు చూపించాలని కోరుతున్నాను. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానమును మీకు కలుగును గాక. థ్యాంక్ యూ. గమనించారా, ఇక్కడ తెస్సలోనిక సంఘానికి ముగ్గురు ఈ లెటర్ పేర్లు ప్రస్తావించేశారు. పౌలు రాస్తున్నప్పటికీ 3 పేర్లు: పౌలు, సిల్వాను, తిమోతి. పౌలు, సిల్వాను, తిమోతి. సో ఈ ముగ్గురు 3 కేటగిరీస్ అన్నమాట. పౌలు నికార్సైన యూదుడు, నేను బెన్యామీను గోత్రానికి చెందిన వాణ్ణి అని చాలా ధాటిగా చెప్పాడు ఆయన. పౌలు సంపూర్ణ యూదుడు. సిల్వాను పూర్తి అన్యుడు, రోమీయుడు. ఇతడు రోమీయుడు అనమాట. పౌలేమో యూదుడు, సిల్వానేమో అన్యుడు. మరి తిమోతి, ఇతని గురించి మనం తెస్సలోనిక పత్రిక నేర్చుకున్నట్టున్నాము. తిమోతి సంకర జాతికి సంబంధించిన వాడు. తిమోతి తల్లేమో యూదురాలు, తండ్రేమో గ్రీసు దేశస్థుడు, అన్యుడు. ఇద్దరికి పుట్టినవాడు. అంతే. యూదులైనా యూదేతరులైనా వీళ్ళిద్దరికి మధ్యలో సంకర జాతిగా ఉన్న సమరయులైనా సరే, ఎవరైనా సరే సంఘంలోనికి ఛాన్స్ ఉంది. అది కనుక గ్రేస్ పీరియడ్ అదే. చివరి కింగ్డమ్ 1000 ఏండ్ల రాజ్య పరిపాలనలో యేసుక్రీస్తే సర్వాధికారిగా పరిపాలన చేయనై ఉన్నాడు. కనుక ఈ విషయాలని మనం జ్ఞాపకం పెట్టుకుందాము. ఈ 7 కాలాలు ఏ కాలంలో ఎలాంటి విషయాలు ఉన్నాయో మనము తెలుసుకోవడం ద్వారా బహునిక్కచ్చిగా మనం విశ్వాస జీవితంలో ముందుకి సాగుతాం. ఉదాహరణకు కొన్నిసార్లు ఈ ప్రశ్నలు వస్తాయి. కొద్దిమంది అంటారు, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు కదా రక్తం గార్చి సిలువలో చనిపోయింది, మరి ఆయనకు ముందున్న వారి సంగతి ఏంటి? ధర్మశాస్త్ర కాలంలో ఉన్నవాళ్ళు, వాగ్దాన కాలంలో ఉన్నవాళ్ళు, లేకపోతే మనసాక్షి కాలంలో ఉన్నవాళ్ళు, మరి వాళ్ళు ఎట్లా రక్షించబడతారు? వాళ్ళకెట్లా రక్షణ అంటే ఈ విషయాన్ని పౌలు రోమా పత్రికలో వ్రాస్తూ వచ్చాడు. రోమా పత్రిక
2వ అధ్యాయం మనం చదివితే ఆ 2వ అధ్యాయంలో ఈ విషయాలు ఉండడం మనము గమనిస్తాం. ప్రియులరా, ఒకవేళ మనసాక్షి కాలంలో ఒక వ్యక్తి ఉన్నాడు, మరి అతడు రక్షించబడాలంటే ఎట్లాగా? మరి యేసు ప్రభు అప్పటికి మరణించలేదు కదా, మరి ఎట్లా అని అంటే ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ కాలంలో ఒక వ్యక్తి రక్షణ అనేది అది మనసాక్షి కాలం కాబట్టి అతని మనస్సాక్షి మీద ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తి మనస్సాక్షికి అనుకూలంగా బ్రతికాడా, మనస్సాక్షి చెప్పినట్టు బ్రతికాడా లేదా, దాన్ని బట్టి అతడు రక్షించబడతాడా, నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతాడా అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనస్సాక్షి దేవుని ప్రతినిధి. ఈ మాట చెప్పనియండి, మనస్సాక్షి ఎన్నడూ తప్పు చేయదు, అబద్ధం చెప్పదు. మనస్సాక్షి గొంతు నొక్కితే సైలెంట్ అయిపోద్ది, కానీ మనస్సాక్షి ఎన్నడూ చెడును మంచిగా చెప్పదు, మంచిని చెడుగా చూపించదు. మనస్సాక్షి చాలా ప్యూర్గా ఉంటుంది. కనుక మనస్సాక్షిని బట్టి వారికి తీర్పు తీర్చబడుతుంది. మరి మానవ ప్రభుత్వ కాలంలో ఉంటే అప్పుడు ఎవరైతే ఆ ప్రభుత్వం చేస్తున్నారో వారికి విధేయులై దేవుని చట్టానికి లేకపోతే దేవుని విధానానికి అనుకూలంగా ఎవరు బ్రతుకుతారో వారు రక్షించబడతారు. సో అట్లా ఈ కాలాలను బట్టి మనం నిర్ధారించి జీవించవలసిన వారమై ఉంటా ఉన్నాం. కనుక ప్రియులారా, ఈ 7 కాలాలు వీటిల్లో ప్రభు మనం ఉంచిన ఈ గ్రేస్ పీరియడ్ మనం ఉన్నాము. నిజంగా ఇంత కృప ప్రభు మన ఎడల చూపినందుకు, నూతన ఇశ్రాయేలులో అన్యజనులమైన మనల్ని చేర్చినందుకు, ప్రభు వచ్చి మనల్ని 7 ఏళ్ళు శ్రమలలో ఉండకుండా తప్పించి బహుమానాలు ఇవ్వడానికి తీసుకుని వెళ్తున్నందుకు, 1000 సంవత్సరాలు ఆయనతో పాటు మనం పరిపాలన చేయబోతున్నాం. చూశారు, ఇది ఎంత గొప్ప భాగ్యం. మనల్ని పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళటం కాక పరలోకము నుండే నూతన యెరూషలేముని మన దగ్గరకే తీసుకుని వెళ్ళడం, ఇది ఎంత అద్భుతం. మన దగ్గరకే, మనం అక్కడికి వెళ్ళడం కాదండి, అక్కడి నుండే నూతన యెరూషలేము మన దగ్గరికి దిగి వస్తుంది. ఇలాగున ప్రభు మన ఎడల చూపిన బహు విస్తారమైన కృపకు ఏం చేయగలం? ప్రతినిత్యం ఆయన్ని స్తుతించడం, చనిపోయేంత వరకు లేదా ప్రభు వచ్చేంత వరకు ఆయన మహిమ కొరకు ఆయనకి స్థానుసారంగా జీవిస్తూ ఉంటే ఇక ఈ జీవితానికి దాన్ని మించిన ధన్యత, దీవెన ఏముంది? అందుకే ప్రియులారా, ఈ కాల విభజన మనం నేర్చుకుంటున్నప్పుడు కృపాకాలంలో ఉన్న మనకు ప్రభు ఇచ్చినటువంటి ధన్యతలు, ఆశీర్వాదాలని పొందుకున్న వారమై ఆయనకి స్థానుసారంగా బ్రతుకుతాం. అందుకే పౌలు అన్న ఈ మాట, నేను పొందబోయే మహిమ ఎదుట ఇప్పుడు నేను అనుభవిస్తున్న శ్రమలు పెద్దగా ఏం లేవు, అవి నేను పెద్దగా పట్టించుకొని ఎందుకంటే గొప్ప మహిమ నా ఎదుట ప్రత్యక్షం కాబోతుంది. శ్రేష్టమైన మహిమ. 1000 సంవత్సరాలు నేను ప్రభుతో పరిపాలన చేయడం ఏంటి, పరలోకం నుండి నూతన యెరూషలేము నా కోసం దిగి రావడం ఏంటి, ప్రభు నా కొరకు బహుమతులు ఇవ్వడం ఏంటి, ఇదంతా చాలు కదా. దాని ఎదుట ఇప్పుడు పొందే అనారోగ్యం, ఇప్పుడున్న భయాలు, ఇప్పుడున్న అవమానాలు, ఇప్పుడున్నటువంటి అపనిందలు, ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ఇవన్నీ నేను పట్టించుకోను. అందుకే ప్రియులారా, పౌలు తన ఇబ్బందుల కొరకు పెద్దగా దేవుడిని అడగలేదు. అందరి కొరకు ప్రార్థన చేశాడు, అన్నిటి కొరకు ప్రార్థన చేశాడు, కానీ వాటిని పెద్దగా పట్టించుకోలేదు ఆయన. చివరికి తన ఆరోగ్యం కొరకు ప్రభువా అంటే దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు. అవునా, ఓకే, ఇక అడగలేదంతే. చాలిన కృప పౌలుని సంతృప్తికరమైన సాధారణ క్రైస్తవ జీవితం జీవించడానికి బహుగా పురికొల్పింది. మరి ఈ మాటలు వింటున్న మనం దేని చేత పురికొల్పబడుతున్నాం? సంతృప్తితో కూడిన భక్తిని అలవర్చుకొని జీవిస్తున్నామా, లేకపోతే అసంతృప్తిగా జీవిస్తూ భక్తి పరులమే అని చెప్పుకుంటున్నామా? కనుక ఇది మనల్ని హెచ్చరించే గొప్ప మాట. మన ఎదుట ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమలు ఏమాత్రం ఎన్నదగినవి కావని ఎరిగి విశ్వాసంతో, నిరీక్షణతో ముందుకే సాగుదాం. అట్టి కృప ప్రభు మనకి అనుగ్రహించునుగాక. సమయాన్ని సోదరు కలుగజేస్తున్నాం. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పబడినటువంటి విషయాల్లో నుంచి మరి టీమ్ మెంబర్స్ లో జాయిన్ అయినటువంటి వారిలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు ప్రశ్న అడగవచ్చు.
సేవకులు వాటి గురించినటువంటి వివరణ మీకు అందిస్తారు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? చెప్పబడిన దేవుని యొక్క వాక్యంలో నుంచి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే సేవకుల్ని మీరు అడగవచ్చు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ మా. అయితే ఇప్పుడు మీరు అన్ని స్లైడ్స్ పెట్టారు కదండి, మేము అది మొత్తం పూర్తి స్థాయిలో వింటున్నాము. అయితే కొన్ని 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 పరిస్థితులు అనుకూలించినప్పుడు రాయలేకపోయినాము. అయితే అవి ఏమైనా పీడిఎఫ్ ఉంటే మాకు పంపిస్తే మేము ఆ నోట్స్ ప్రింట్ తీసుకుంటాం అయ్య గారు. అట్లాగే నేను రాజేష్ బ్రదర్కి సెండ్ చేస్తాను పీడిఎఫ్. అయితే నేను ఒక ఎంప్లాయీని, నేను 6 వరకు ఖచ్చితంగా రాసుకోగలుగుతా. 6 తర్వాత కొంచెము నాకు వీలు పడదు అయ్య గారు. వింటాను, సంపూర్ణంగా వింటాను, కానీ నాకు ఆ పీడిఎఫ్ కావాలని మనవి చేస్తున్నాను, రిక్వెస్ట్. నేను పీడిఎఫ్ ని రాజేష్ బ్రదర్కి సెండ్ చేస్తాను, బ్రదర్ మీకు సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ అయ్య గారు. ఎవరికి డౌట్స్ లేనట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న మస్తాన్ రూపసన ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మా ప్రభువా దేవా తండ్రి, మరి ఆయన బైబిల్ కాల విభజనలో ప్రభువా 7 కాలాలు ప్రభువా మీరు మాకు వివరించి బోధించి విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అనేక విషయాలు, అనేక సంగతులు ప్రభా దేవా, నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ప్రభా మధ్యలో మేము ఉన్నామని ప్రభా, మీ సన్నిధిలో తిరిగి మీ వద్దకు నిత్యత్వానికి చేర్చుకునే ప్రభా నాయన మీ సంకల్పాన్ని బట్టి ప్రభా మమ్మల్ని రీతిగా నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రణాళికలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని స్థిరపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా నీ సన్నిధిలో దేవా మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. అనేక మంది ప్రభా మా చుట్టూ ఉన్నవారు, మా స్నేహితులు, బంధుమిత్రులు దేవా మిమ్మల్ని ఎరుగక ప్రభా ఈ లోకంలో ఉన్నారు, సహాయం చేయండి ప్రభా. వారి కొరకు నాయన మేము ప్రయాసపడడానికి సహాయం చేయండి. అంత మాత్రమే కాదు ప్రభా, మా విశ్వాస జీవితాన్ని కూడా ప్రభా ఫలభరితంగా కొనసాగించే భాగ్యము, వైరాగ్యము మాకు దయచేయమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి ప్రభా. దేవా వాక్యాన్ని బోధించిన మీ సేవకుల్ని బలపరచండి, మరింతగా మీరు మీ సేవలో వాడుకోనండి ప్రభా. ఇదిగో ఈ ప్లాట్ఫామ్ని మాకు ఇచ్చి అనేక విషయాలు నేర్చుకోవడానికి నాయన దోహదపడుతున్నటువంటి రాజేష్ను నాయన సహోదరుని కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి. ఆశీర్వదించండి, వారి కొరతలు అవసరతలు మీరు తీర్చమని వేడుకుంటున్నాం. స్తోత్రాలు. జాయిన్ అయిన ప్రతి వారిని బట్టి మీకు వందనాలు తండ్రి. విన్న ప్రతి మాట మా హృదయాల్లో భద్రం చేసుకొని మీ కొరకైన నిరీక్షణ కలిగి జీవించే కృప మా అందరికీ దయచేయమని ఈ సమయంలో మమ్మల్ని చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దైవజనులు బెండిక్షన్ ఇస్తారు. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మన అందరి జీవితంలో మనకి తోడై ఉండి నడిపిస్తుంటుండగా నిత్య రాజ్యాన్ని గురించిన నిరీక్షణతో జీవిస్తూ మనం ఉంటున్నటువంటి ఈ కాలపు శ్రమలు ఏమాత్రం ఎనదగినవి కావని ఎరిగి సంతృప్తితో కూడిన సర్వసాధారణ క్రైస్తవ భక్తి జీవితాన్ని కలిగి ముందుకు సాగుటకు ప్రభు మనందరికీ సహాయం దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.